నిన్న తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న తర్వాతే అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే రెండవ ఒపీనియన్ తీసుకున్నారా, ఒక ల్యాబ్ రిపోర్ట్ని మాత్రమే బేస్ చేసుకుని ఏ విధంగా తప్పు జరిగిందని చెప్పి భావిస్తారు, అలాగే కల్తీ జరిగింది అని చెప్తున్నటువంటి నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారా, వెనక్కి పంపినట్లయితే అసలు లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా చెప్తారు, ఒకవేళ ట్యాంకర్లో ఎలో చేసి ఉంటే అవి లడ్డు తయారీకే ఉపయోగించారనేటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లడ్డులను శాంపిల్స్ ల్యాబ్కి పంపించి టెస్టులు చేయించారా, ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రే నిర్ధారించేసి తప్పు జరిగింది అని డిసైడ్ చేసిన తర్వాత ఇక సిట్ వేయాల్సినటువంటి అవసరం ఏంటి? ముందు విచారణ జరిపించి అంతా తెలుసుకున్న తరువాత కదా ఒక నిర్ధారణకు రావాల్సింది, ముందే ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత విచారణ జరిపించడం ఏంటి అని చెప్పి సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పాటుగా కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సిట్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. సిట్ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలలో కూడా ఒకంత అపనమ్మకం ఏర్పడేటువంటి అవకాశం ఉందని, సిట్ ఏపీ ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది కాబట్టి సిట్ ఏ నివేదిక ఇచ్చినా అది చంద్రబాబు ఇప్పించినట్లే ఉంటుంది కాబట్టి సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిగి నిజాలు బయటకు వస్తే బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిట్ని తాత్కాలికంగా ఆపివేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు సిట్ కొనసాగించవచ్చు అంటే తర్వాత కొనసాగించేటువంటి అవకాశం ఉంది, లేదు సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అంటే సిట్ని పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.